స్టార్ట్ చేయండి. నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనం సద్గురు మూమెంట్స్ దీంట్లో భాగంగా సత్సంగంలో భాగంగా మనం వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకున్నాం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండం నశ్చకశ్యతి వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యతి అని అంటారు. అంటే వెంకటాద్రి లాంటి నిలయం ఎక్కడా లేదని, బ్రహ్మాండంలో ఎక్కడా లేదని, అంటే యూనివర్స్ లో ఎక్కడా లేదని, వెంకటేశ్వరుడు లాంటి దేవుడు, అలాంటి దైవం ఇప్పుడు గాని ఇక ముందు గాని భవిష్యత్తులో గాని ఉండబోడు అని తిరుపతికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలాంటి వెంకటేశ్వరుని వెంకటాచలపతి అని, శ్రీనివాసుడు అని, విష్ణువు యొక్క కలియుగ అవతారం అని భావించబడే ఈ హిందూ దేవుడు వెంకటేశ్వరుడు. వేం అంటే పాపాలు అని, తట అంటే హరించేవారు అని, ఈశ్వరుడే దేవుడని, అంటే పాపాలు తొలగించే దేవుడుగా వెంకటేశ్వర స్వామిని మనం కొలుస్తాం. ఈ ప్రజలందరూ ఆరాధించే ఆలయం తిరుమల, కలియుగంలో ప్రత్యక్ష దైవం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఈ తిరుపతికి వెళ్ళలేము అని చెప్పుకుంటారు. మనందరికీ తెలిసిన స్టోరీనే ఫ్రెండ్స్, కానీ దీంట్లో తిరుమలలో ఉన్న విశేషాల గురించి ఇవాళ చెప్పుకున్నాం. ఒకప్పుడు కశ్యపుడు, ఆత్రేయ మహర్షి, మార్కండేయ మహర్షి వీళ్ళందరూ ఒక యజ్ఞాన్ని చేయడానికి, అంటే కలియుగం ఆరంభం అవడానికి ముందర ఒక యజ్ఞాన్ని చేయడానికి సంసిద్ధులవుతారు. ఎందుకు యజ్ఞం చేయాలి అని అంటే, గంగా బొడ్డున కూర్చుని ఒక క్రతువు నిర్వర్తించాలి అనుకున్నారంట. ఎందుకు అని అనుకున్నారు అంటే, వచ్చే కలియుగంలో ఎన్నో పాపాలతో మనుషులు వస్తారు. వాళ్ళ పాపాలను తీర్చి వాళ్ళకి దర్శనాన్ని ఇచ్చి, అంటే ప్రార్థనతోనో లేకపోతే గనక ధ్యానంతోనో లేకపోతే అర్చన ద్వారానో దర్శించడం మాత్రంలోనో ఎవరైతే ప్రీతి చెంది వాళ్ళ కష్టాలను తీరుస్తారో అలాంటి దైవాన్ని మనం ఇక్కడ ప్రతిష్ఠించాలి అని అనుకుని వాళ్ళు తపస్సు చేయడం స్టార్ట్ చేశారట. ఒక క్రతువు చేయడం మొదలు పెడతారు. అప్పుడు నారదుడు ప్రత్యక్షం అయ్యి వాళ్ళందరినీ భృగు మహర్షిని దర్శించండి, భృగు మహర్షి ఇచ్చిన సలహాను అనుసరించి చేయమని చెప్తారు. సరే, ఇవి ముగ్గురు మహర్షులు ఏం చేస్తారంటే, భృగు మహర్షిని అన్ని లోకాలు సందర్శించి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో ఎవరికి స్థానం ఇవ్వచ్చో నిర్ణయించమని అడుగుతారు. సో అలా భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు సరస్వతీదేవి వీణాగానం చేస్తుంటే ఆ గానానికి పరవశిస్తూ బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని చేస్తూ ఉంటారు. అది చూసి ఆయన కోపించిన వాడే, అంటే నేను వచ్చాను నన్ను గుర్తించలేదు అని కోపించిన వాడైన మహర్షి బ్రహ్మకి భూలోకంలో ఎలాంటి పూజలు ఉండవు అని శపించేసి వెళ్ళిపోతారు. తర్వాత కైలాసాన్ని వెళ్తారు. ఆ కైలాసంలో అంటే ఆనంద తాండవంలో ఉన్న శివపార్వతులు ఈ మహర్షి రాకం గుర్తించారు. దాంతో ఆయన కోపం తెచ్చుకున్న వాడయి శివుడికి ఆయన రూపంలో ఎలాంటి పూజలు అందవు, శివలింగ పూజలు మాత్రమే అందుతాయి అని శపిస్తారు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్తారు. అక్కడ యోగ నిద్రలో ఉన్న విష్ణువుని చూస్తారు. ఆ మహర్షి రాకను గుర్తించలేదన్న కోపంతో ఆయన పక్షస్థలం మీద తన్నడం జరుగుతుంది. అంతలో యోగ నిద్ర నుంచి బయటకు వచ్చిన మహావిష్ణువు ఆయన కాళ్ళు పట్టుకుని, నన్ను క్షమించండి, మిమ్మల్ని గుర్తించలేకపోయాను అని అంటూనే ఆయన కాళ్ళలో ఉన్న అహంకారం అనే కళ్ళని చిరం వేస్తారు. తన తప్పును తెలుసుకున్న ఆయన విష్ణువే సత్వగుణ సంపన్నుడు, ఆయనే పూజనీయుడు అని అనుకుంటారు. అని ఆయన్ని క్షమించమని ప్రార్థిస్తారు. ఇది మనందరికీ తెలిసిన స్టోరీ. కానీ ఈ చిన్న దానికి ఆగ్రహించిన తల్లి లక్ష్మీదేవి తన వైకుంఠాన్ని వదిలేసి వచ్చేసింది, కొల్హాపూర్ లో తన తపస్సులో ఉండిపోయింది అని చెప్తారు ఫ్రెండ్స్. అలా వచ్చిన అక్కడ నుంచి వైకుంఠం నుంచి బయలుదేరిన విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వెతుకుతూ తిరుమలలో కనిపించారు అని చెప్తారు. ఇక్కడ మనం ఈ స్టోరీ గురించి కాదు, మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పని జరిగిందంటే దానికి కారణానికి ఒక కార్యం జరిగిందంటే దానికి కారణం ఏదో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కలియుగంలో ఒక దైవము ఎప్పటికీ భగవంతుడి భక్తుల కోరికలు తీర్చాలి, వాళ్ళకున్న బాధలన్నింటినీ తీసివేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి రావడానికి ముందర కూడా ఎన్నో సార్లు అవతారాలు వచ్చాయి. అంటే మత్స్య, కూర్మ, వారాహ అవతారాలు ఎన్నో వచ్చాయి. కానీ వాళ్ళ పని జరిగిన తర్వాత, ఆ అవతారాల పర్పస్ అయిపోయిన తర్వాత వాళ్ళు వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అలా జరగకుండా కలియుగం మొదలు నుంచి అంతం వరకు భక్తుల్ని కాపాడడం కోసం వెంకటేశ్వర రూపంలో వాళ్ళని తెప్పించడానికి కోసం ఇంత విషయం జరిగింది అని మనకి ఈ ఒక్క స్టోరీ వల్ల తెలుస్తుంది. సో దీని తర్వాత ఏంటి అంటే,
తిరుమలకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో నారాయణపురం అని ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యాన్ని సుధర్ముడు అనే రాజు పరిపాలన చేసేవాట. ఆ సుధర్ముడు కొడుకే ఆ కుమారుడే ఆకాశరాజు అని చెప్తారు. ఈ ఆకాశరాజు ఆ అంటే సుధర్ముడు ఆయన ఆకాశరాజు పుట్టిన తర్వాత ఒకసారి వేటకు వెళ్తారట. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఒక నాగకన్యను చూసి ఆమెను వివాహం చేసుకుంటారు. ఆ చేసుకున్నప్పుడు వాళ్ళకి కలిగిన సంతానమే తొండమాన్. మనం చాలాసార్లు ఈ పేరు వినుంటాం, తొండమాన్ చక్రవర్తి అని. ఆకాశరాజు కూతురే పద్మావతి దేవి, ఆమెనే వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి తన అవతారంలో వచ్చినప్పుడు శిలాతోరణం అనే ప్లేస్ నుంచి బయటకు వస్తారట ఫ్రెండ్స్. శిలాతోరణం అంటే మరేదో కాదు ఫ్రెండ్స్, ప్యారలల్ వరల్డ్స్ అంటారు చూడండి, సమాంతర లోకాలు. అంటే మనం చూస్తే మన కళ్ళతో, మన నేకెడ్ ఐస్ తో చూస్తే మనకేం కనిపించదు, అటువైపు మామూలు భూమిలాగానే ఉంది అని అనుకుంటాం. కానీ మన మన భూమిలో నుంచి ఇంకొక వరల్డ్ లోకి వెళ్ళిపోయే స్థానం అట అది. అక్కడి నుంచే వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి మన దగ్గరికి రావడం తటస్థించిందట. ఓకేనా? సో ఇవి మనం చూడగలమా? నిజంగా ఇది జరిగిందా? ఇలాంటివి మనం చూడగలమా అంటే చూడగలమట. ఎప్పుడు చూడగలము అని అంటే మనం ఎంతో సాధన చేయగలిగితే. అంటే ఒక గంట అరగంట చేసేసి మనం మెడిటేషన్ చాలా బాగా చేసుకున్నాం అని అనుకుంటాం కదా, అలా కాదు ఫ్రెండ్స్. మనం మన బుద్ధిని స్థిరంగా నిలిపి శ్వాస మీద ధ్యాస పెట్టి అదే మనం చూడాలి, ఈ వరల్డ్ మనం చూడాలి అని అనుకుంటున్నాం అని అనుకుంటే ఖచ్చితంగా మనం అలాంటి వరల్డ్స్ చూడగలుగుతామట. రైట్? సో ఇప్పుడు మనం సమాంతర లోకాల గురించి చెప్పుకున్నాము. తర్వాత తొండమాన్ చక్రవర్తి ఎవరు అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకొక టాపిక్ చెప్పుకుందాం. బీబీ నాంచారమ్మ అని మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఈ బీబీ నాంచారమ్మ ఎవరు? అలిమేలు మంగ అంటారు, పద్మావతి అంటారు. ఈ బీబీ నాంచారమ్మ ఎవరు అని మనకు అనిపించవచ్చు. ఒకనొకప్పుడు శ్రీరంగపట్టణాన్ని యాదవులు అంటే ముస్లింస్ మన దేశాన్ని ఆక్యుపై చేసినప్పుడు, శ్రీరంగపట్నానికి వెళ్ళి అక్కడున్న విగ్రహాలన్నిటిని ధ్వంసం చేసి అక్కడున్న ఉత్సవ విగ్రహాలు తీసుకుని మళ్ళా ఢిల్లీ సుల్తాన్లు వెళ్ళిపోతారట. అప్పుడు రామానుజన్ గారు ఉన్న టైం ఆ సమయంలో అన్నమాట. అక్కడున్న వైదిక బ్రాహ్మణులందరూ ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం ఆ ఉత్సవ విగ్రహం అయినా మాకు ఇప్పించాల్సింది అని ఆయన వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు రామానుజు గారు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ విగ్రహం తనకి ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తారు. ఆయన ఏమని నీకు నిజంగా అంత భక్తి ఉండి నీ దేవుడు నీ దగ్గరకు వస్తాడు అని అనుకుంటే నువ్వు ప్రార్థన చెయ్యి, నేను చూస్తూ ఉంటాను, ఆ విగ్రహం వస్తే నువ్వు తీసుకెళ్ళొచ్చు అంటారు. అంటే ఆయన ఏంటంటే పరీక్ష పెడుతున్నాను, నేను ఆయన్ని ఈ పరీక్షలో ఆయన గెలుస్తాడో లేదో చూద్దాము అని అన్నమాట. కానీ ఆయన కూర్చుని ప్రార్థన చేయగంటే ప్రేమపూర్వకమైన ప్రార్థన చేయగానే ఆ విగ్రహం వచ్చి ఆయన ఒళ్ళో పాల్తుంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్, మనం ఆ మహావతార్ బాబాజీ గారి విశ్వప్రేమ బుక్ లో చదువుతాము, నువ్వు ప్రేమతో ఉండని కాలం తప్ప మరేది నీ జీవితంలో వృధా కాదు అని. అక్కడ అంత ప్రేమగా ఆయన అర్థించారు కాబట్టి ఆ విగ్రహం అలా వచ్చేసింది ఆయన దగ్గరికి. ఆ విగ్రహాన్ని తీసుకుని రామానుజుడు వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఆ విగ్రహం వచ్చినప్పటి నుంచి దాంతోనే ఎక్కువ టైం గడుపుతున్న ఆ ఢిల్లీ సుల్తాన్ కూతురు 12-14 ఏళ్ల వయసున్నామే ఆ విగ్రహం వెళ్ళిపోయిన తర్వాత ఎంతో బాధపడుతుందట. నిద్రాహారాలు మానేసి ఆ విగ్రహం కోసం ఏడుస్తూ ఉంటుందన్న. ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ సుల్తాన్ ఏమనంటారంటే ఆమె కొంత సైన్యాన్ని ఇచ్చి శ్రీరంగానికి పంపిస్తారు అమ్మాయిని. అక్కడికి వచ్చేటప్పటికి ఆమె చూసేటప్పటికే శ్రీరంగంలో వాళ్ళని ప్రాణప్రతిష్ఠ చేసి ఆ ఉత్సవ విగ్రహాలకి దానికి పూజా కైంకర్యాలు చేస్తూ ఉంటారు. ఆమెకు అర్థమైనంత వరకు ఇక ఎప్పటికీ ఆ విగ్రహాన్ని తీసుకురాలేను అని అనుకుని ఆమె బాధపడి అక్కడే పడి తన ప్రాణాన్ని వదిలేస్తుందట. అప్పుడు రామానుజన్ గారికి తెలుస్తుంది ఈమె వేరే కాదు, భగవంతుడి అంశతో పుట్టిన అమ్మాయి అని. ఆమెకు ఒక ఆమెకు ఒక గుడిని కట్టిస్తారు. ఎక్కడ? తిరుమలలో, తిరుపతిలో గోవిందరాజస్వామి వారి టెంపుల్ కి వెళ్తే మనకి ఆవిడ ఉన్న గుడి మనకి కనిపిస్తుందట ఫ్రెండ్స్. తర్వాత మనం ఈ తిరుపతిలో ఇంకొకటి చూస్తాం, విమాన వెంకటేశ్వరుడు అని మనం చూస్తాం ఫ్రెండ్స్. ఈయన ఎవరు? ఈ విమాన వెంకటేశ్వరుడు అంటే గర్భాలయంలో దర్శనం తర్వాత మనం జనరల్ గా వెనక్కి తిరిగి ప్రదక్షిణ చేసుకుని వెనక్కి వెళ్ళేటప్పటికి వెండితో తయారు చేసిన ఒక ఆర్చి, దాని మధ్యలో విగ్రహం కనిపిస్తాయి. అసలు ఈ విగ్రహం ఎలా వచ్చింది అని అంటే సాల్వ నరసింహరాయలు అనే ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు, తిరుపతిని పరిపాలన చేస్తున్నప్పుడు ఒకప్పుడు తిరుపతిలో ఆచారం ఏంటి అంటే ఒకటే వంశానికి చెందిన వాళ్ళు ఎప్పుడు స్వామి కార్యాలయంలో అంటే ఆ గర్భగుడిలో ఉన్న పూజలు చేస్తూ ఉంటారు. 1 minute ప్లీజ్.
అయితే ఆ సాలం నరసింహకి ఏమని తెలుస్తుంది అంటే ఆ శ్రీరప్ప అనే ఆయన ఒక ఆయన ఆ, వాళ్ళ వాళ్ళ కులంలో వాళ్ళు మాత్రమే ఆ గర్భగుడిలోకి వెళ్ళడము స్వామివారికి పూజలు చేయడం తెలుస్తుంది. కానీ ఆయన మీద ఒక అభియోగం వస్తుంది. ఏంటి అంటే స్వామివారికి సంబంధించిన గోల్డ్ ఆభరణాలు ఆయన దొంగిలించారు అని. రాజుకి ఈ విషయం తెలిసిన తర్వాత సభ చేపడతారు. దాంట్లో చివరికి ఏమని తెలుస్తుందంటే నిజంగానే ఈయన ఆ శ్రీవారి నగలు కాజేశారంది అని తెలుస్తుంది. దానికి ఆయన మరణశిక్ష విధిస్తారు. ఆ మరణశిక్ష విధించారో లేకపోతే బహిష్కరించారో అనేది కరెక్ట్ గా తెలియదు. కానీ మరణశిక్ష విధించారని మాత్రం మన పురాణాలు చెప్తున్నాయి. అప్పుడు ఆయనతో పాటు ఉన్న కొంతమంది భక్తులు, కొంతమంది పూజారులు కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పించిన కానుకల్లో నుంచి కొంత డబ్బులు తీసుకోవడము, ఆయన ఆభరణాలు వారు ధరించడం ఆగ్రహించిన మహారాజు వాళ్ళని తలలు తీయించేస్తారు. 12 మంది బ్రాహ్మణుల శిక్ష వేస్తారు. అయితే ఈ ఆ అప్పుడు స్వామివారికి పూజ ఎవరు చేయాలి? అందుకని ఒక అర్చకుడిని, అంటే అతని వంశంలో ఉన్న అర్చకులు చిన్నవాడు కావడం మూలంగా వ్యాసరాయ అనే ఆయన్ని తీసుకొచ్చి మధ్వాచార్యాన్ని పాటించే ఆయన్ని వ్యాసరాయలు అనే ఆయన్ని తీసుకొచ్చి ఆ గుళ్ళో పూజలు చేయిస్తారు ఫ్రెండ్స్. ఆయన ఒక విగ్రహాన్ని తయారు చేయిస్తారు. చిన్న విగ్రహాన్ని. ఇప్పుడు మనం విమాన వెంకటేశ్వరులు అని చెప్పుకుంటున్నాం కదా, ఆ విగ్రహాన్ని తయారు చేస్తారు. ఎందుకని అని అంటే 12 మంది బ్రాహ్మణుల్ని హత్య చేసిన పాపము ఆ రాజుగారికి చుట్టుకుంటుంది కాబట్టి 12 సంవత్సరాలు తిరుపతిని గుడిని గర్భగుడిని క్లోజ్ చేసి ఆయన లోపలే ఉండి విగ్రహానికి పూజలు చేస్తారట. భక్తుల దర్శనార్థం ఈ చిన్న విగ్రహాన్ని బయట ఉంచి దర్శనం ఇచ్చేవాళ్ళట. తర్వాత కాలంలో ఈ విగ్రహాన్ని విమాన వెంకటేశ్వర స్వామిగా మనకి చూపిస్తున్నారు అని మన పురాణాలలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా తిరుమలలో ఉన్న విశేషాలు ఏంటి అంటే గర్భగుడిలోకి మనం శ్రీవారికి అభిషేకాలు, పూలు, వాడే పళ్ళు అవి ఎక్కడి నుంచి బయట నుంచి కొనరు ఫ్రెండ్స్. ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఆ సాంప్రదాయంగా చేసే వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వీళ్ళు తీసుకుని అక్కడున్న విగ్రహానికి కావలసిన సపర్యాలు చేస్తారు. అంతేగాని బయట ఎక్కడ కనిపించే అంగళంలో కొనడం అనేది జరగదు. 2 స్వామివారి విగ్రహానికి మామూలుగా మనకున్న లాంటి జుట్టు ఉంటుంది అని చెప్తారు. రోమాలు ఉంటాయి అని చెప్తారు. ఈయన బాలుడి రూపంలో ఉన్న స్వామి అనంతార్వాళ్ళు అనే ఆయన గుణపంతో కొట్టడం మూలంగా ఇక్కడ గడ్డానికి ఆయనకి దెబ్బ తగులుతుందట. అందుకనే ఇప్పటికీ మనకి శ్రీవారి విగ్రహానికి మనం చందనం పెడతారు అని చెప్తారు. ఈ పలుగుతో ఏదైతే ఏ గడ్డపారతో అయితే ఆయన కొట్టారో అది మనం తిరుపతిలో మనం ఎంటర్ అవగానే గర్భగుడి మొదటి దగ్గర గడప దగ్గర లెఫ్ట్ సైడ్ లో మీకు అది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడన్నా అలా దర్శనానికి వెళ్తే కనుక అది ఒకసారి చూడండి. అంటే ఇది ప్రత్యక్షంగా జరిగింది అని చెప్పడానికి నిదర్శనం. స్వామివారి విగ్రహం గర్భగుడిలో సెంటర్ లో ఉందని మనం అనుకుంటాం. కాదు, కుడివైపున ఉంటుందట. ఇంకా మిగతా చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. ఆ గర్భగుడిలో మనం అంత నిలబడి చూసేంత టైం ఉండదు. కానీ యాక్చువల్ గా అక్కడ నుంచుని ఉంటే కనుక సముద్రం హోరు వినిపిస్తూ ఉంటుందట. అంటే ఒకనొకప్పుడు ఈ ఎర్త్ ఇలా ఫామ్ అవడానికి ముందర, ఈ టోపోగ్రఫీ మనకు కనిపిస్తుంది ఫామ్ అవడానికి ముందర అదంతా సముద్రం ఆక్యుపై చేసుకున్న ప్లేస్. ఆ సముద్ర ఘోష ఇప్పటికీ మనకు వినపడుతుంది అని ఆ గర్భగుడిలో ఉన్న వాళ్ళు చెప్తారు. అక్కడ స్వామివారి కైంకర్యం చేసే వాళ్ళు చెప్తారు. మనం చూస్తున్న స్వామివారికి పంచెతో ఉంటారు అని అనుకుంటాం కదా. మనం సగం వరకు అంటే నడుం భాగం నుంచి కింద వరకు పంచెతో అలంకరిస్తారట. పైన చీరతో అలంకరిస్తారట ఫ్రెండ్స్ ఆయన్ని. అంటే 2 వైపుల నుంచి ఇలా కండువా లాగా వేసింది శారీతో అలంకరిస్తారట. తర్వాత స్వామివారికి అలంకరించే పూలని స్వామివారి వెనక వైపు, విగ్రహం వెనక వైపు విసిరేస్తారట. అవి దాదాపుగా 20 కిలోమీటర్ల ఆ దూరం వరకు వెళ్తాయట. అంటే మన స్వామివారి వెనకాల ఒక పుష్కరిణి ఉంది. దాంట్లో నుంచి అవి సుమారుగా 20 కిలోమీటర్లు దాటి ఒక దూరమైన ప్లేస్ లో ఒక వేర్పాడులో తేలుతాయట. అంటే విగ్రహం వెనక వైపు ఒక జలపాతం ఉంది అనేది మనకు తెలుస్తుంది. అలానే స్వామివారి విగ్రహం ఎప్పుడు చెమ్మగానే ఉంటుందట. అంతేకాకుండా కూడా మళ్ళీ అలా జరుగుతుందట. గురువారం గురువారం ఒకసారి స్వామివారికి అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్. ఈ చేసినప్పుడు విపరీతమైన వేడిని అనుభవిస్తారట. అక్కడున్న గర్భాలయంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎంత వేడి ఉంటుంది అంటే రూమ్ టెంపరేచర్ కి వాళ్ళు అక్కడ కూర్చోలేకపోతారు. అంత ఆవిర్లు వచ్చేస్తూ ఉంటుందట. స్వామివారి గుండెల మీద లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. నిజరూప దర్శనం అంటారు చూడండి. అంటే గంధంతో ఆమెని కప్పి ఉంచుతారు. నిజరూప దర్శనం చేసినప్పుడు ఆ
ఆ వెన్న అదే గంధం ముద్ద ఇలా తీస్తారు. అది తెలిసిన వాళ్ళకి అంటే బాగా సెలబ్రిటీస్ ఎవరు ఉంటారో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఫ్రేమ్ చేయించి ఇస్తారు ఫ్రెండ్స్. మీకు ఎప్పుడన్నా కావాలంటే నేను చూపిస్తాను. నా దగ్గర కూడా అలాంటిది ఉంది. ఓకే. స్వామి విగ్రహం వద్ద ఉన్న దీపాలు ఎప్పుడు కొండెక్కవట. ఎప్పటి కాలం నుంచి మనకు ఉన్నాయి అంటే పురాణ కాలం నుంచి మనకి వెంకటేశ్వర ఆలయం ఉంది. ఆ వెంకటేశ్వర ఆలయంలో అప్పుడు వెలిగించిన దీపాలు ఇప్పటి వరకు కొండెక్కకుండా ఉన్నాయంట. అది కూడా మనం విశేషంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత స్వామివారి విగ్రహము 110 ఫారెన్‌హీట్ డిగ్రీస్ టెంపరేచర్‌లో ఉంటుంది. అంటే మన దాంట్లో మన భాషలో చెప్పుకోవాలంటే 43 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్‌లో ఉంటుందట. తర్వాత హిరణ్య సంహారం తర్వాత భూ భూలోకానికి భూమిని ఉద్ధరించడానికి వచ్చిన వరాహమూర్తి అక్కడ తిరుమల స్థానంలో వెలిసి ఉంటారు. ఈ వెంకటేశ్వర స్వామి తిరుపతికి వచ్చినప్పుడు ఈయన ఈయన ఈయనను కలవడం జరుగుతుంది. అప్పుడు ఏమని అడుగుతారు అనంటే, నేను ఈ ప్రాంతంలో ఉండాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఉండటానికి నాకు అవకాశం ఇవ్వమని వరాహస్వామిని అడుగుతారట వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి అదే ప్లేస్ లో ఎందుకు ఉన్నారు, ఎందుకు ఉండాలి అని అనుకున్నారంటే వైకుంఠం నుంచి ఆయన వచ్చే ముందరే ఆయన వాహనమైన గరుత్మంతుడు మన భూమి వైపు వచ్చి ఏ ప్లేసులు అనువుగా ఉన్నాయి అని అంతా చూసుకొని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఈ శేషాచలం చాలా అనువుగా ఉంది అని నిర్ణయించుకుని ఆ ప్లేస్ ని స్వామివారికి చెప్పడం జరుగుతుంది. అదే ప్లేస్ లో శిలాతోరణం నుంచి స్వామి బయటకు వస్తారు. ఆ వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకి కనిపిస్తారట. ఈ వరాహస్వామి నన్ను ఇక్కడ ఉండటానికి అవకాశం ఇవ్వండి అన్నందుకు వరాహస్వామి దానికి సంతోషంగా ఒప్పుకుంటారు. అందుకని ఎంతో సంతోషించిన వెంకటేశ్వర స్వామి నన్ను దర్శించే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించిన తర్వాత మాత్రమే నా దగ్గరికి వస్తారు అని అభయం ఇస్తారట. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉందట ఫ్రెండ్స్. జనరల్ గా మనకి తెలియక వెళ్ళడమే వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేస్తాం. కానీ ముందరగా మనము కింద తిరుపతిలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తర్వాత వరాహమూర్తిని దర్శించుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. తర్వాత ఆ ఆ స్వామివారి ఆ స్వామివారు చాలా పొడుగు ఎక్కువగా ఉంటారట. అంటే చాలా హైట్ లో అంటే ఒకప్పుడు 6 ఫీట్ కన్నా హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు కదా ఫ్రెండ్స్. అలా ఆయన చాలా పెద్ద సైజ్ భారీ పర్సనాలిటీ అనేది చెప్పుకోవచ్చు ఆయన. ఆ దాని మూలంగా ఆయన చేసే చెప్పులు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఆ చెప్పులు కూడా ప్రతి సంవత్సరం అరిగిపోతాయట ఫ్రెండ్స్. ఎందుకు అని ప్రజలు చెప్పుకుంటారు అని అంటే ఆయన రాత్రిపూట పావులింపు సేవ తర్వాత ఆయన దిగొస్తారు కొండ. ఆ చెప్పులు వేసుకుని అలివేలు మంగాపురం వెళ్తారు. అందుకని అవి అరిగిపోతాయని చెప్పుకుంటారట ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటి విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే త్రిపుండం ఆయనకి పెట్టే నామాలు. ఇవి సత్వగుణానికి ప్రతీకగా ఉండటం కోసము తెల్లటి నామాలు ఆయనకు పెడతారు. మధ్యలో ఉన్న రెడ్ కలర్ ఏంటి అంటే అనురాగానికి ప్రతీక. అది లక్ష్మీదేవి స్వరూపం. అయితే దీనికి ఎలా పెడతారు అనంటే రామాంజన గారు ఒకసారి స్వయంగా తన చేతులతో తనే శ్రీవారికి ఈ అలంకరణ చేశారట. ఎందుకు చేశారు అలా అంటే ఆయన కళ్ళు సగం వరకు క్లోజ్ అయ్యేలాగా చేశారట. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని అంటే దానికి కూడా ఒక విశేషం చెప్పారు ఫ్రెండ్స్. ఆయన కళ్ళల్లో రేడియేట్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుందట శ్రీవారి కళ్ళల్లో. అది డైరెక్ట్ గా భక్తుల మీద పడితే వాళ్ళు అది తట్టుకోలేరు అని చెప్పి సగం వరకు కళ్ళు క్లోజ్ చేసేలాగా చేస్తారట. అంటే గురువారం అభిషేకం చేసి మళ్ళీ గురువారం దగ్గరకు వచ్చేటప్పటి వరకు కూడా ఆ అలంకరణ అలానే ఉంటుంది. ఆ నామాలు పెట్టడానికి 16 తులాల కర్పూరము, తర్వాత 1.5 తులాల కస్తూరి వాడతారట ఫ్రెండ్స్. తర్వాత వెంకటేశ్వర స్వామికి అలంకరించే శంకు చక్రాలు మనం ఫస్ట్ కనిపించగానే వెళ్ళగానే అసలు స్వామివారిని ఇలా చూడగానే మనకు ఫస్ట్ శంకు చక్రాలు కనిపిస్తాయి. కానీ ఈ శంకు చక్రాలు ఎలా వచ్చాయి అనంటే ఒకానొకప్పుడు తొండమాన్ చక్రవర్తి దేవతల వైపున యుద్ధంలో పాల్గొంటాడు. అంటే ఈయన దేవతలకు సపోర్ట్ చేస్తూ యుద్ధంలో పాల్గొంటాడు. తొండమాన్ చక్రవర్తి చాలా భక్తుడట స్వామివారికి. ఆ వెళ్ళేటప్పుడు ఆయన స్వామివారిని అడుగుతారు. ఈ తొండమాన్ గురించి కూడా ఒక కథ చెప్తారు ఫ్రెండ్స్. ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారికి అంటే స్వామివారు ఏమని చెప్తారంటే నారాయణపురం కంప్లీట్ గా ఆ ఆకాశరాజుకి ఇచ్చేసి అతనికి ఇచ్చిన తొండమూరు వెళ్ళమని చెప్తారు. సో దానికి అతను సమ్మతించి వెళ్ళినందుకు తన భక్తుడైనందుకు గాను ఆయనకు వరం ఇస్తారన్నమాట. నువ్వు నాకు ఒక టెంపుల్ కట్టించాలి, ఆ ఆలయంలో నేను ఉంటాను అని. ఆయన కట్టించిన ఈ వెంకటేశ్వర టెంపుల్ గురించి మనం ఇంత మాట్లాడుకున్నాం. కానీ ఈయన వృద్ధుడైపోయిన తర్వాత అంటే వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయన ప్రతిరోజు వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళట. కానీ వృద్ధుడైపోయిన అంటే ఏజ్ వచ్చేసే కొద్దీ ఆయన వెళ్ళలేని సమయంలో తన రాజ ప్రాంగణంలోనే స్వామివారికి ఒక విగ్రహం కట్టించుకుంటారు. శ్రీదేవి భూదేవి సమేతంగా ఆయన ఒక విగ్రహాన్ని కట్టించుకుంటారు. అది ఎట్లా ఉంటుందంటే
మరి మరి ఎక్కడ మనకి ఆ పోస్టర్ కనిపించదు. అలా ఉన్న విగ్రహం కనిపించదు. ఎలా ఉంటుంది అంటే ధ్యానానికి కూర్చున్న వెంకటేశ్వర స్వామి లాగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఎగ్జాక్ట్ గా మన తపోవనంలో వంశీ గారు ప్రతిష్ఠించిన విగ్రహం లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారి భక్తుడు కాబట్టి ఒకసారి దేవతల తరపున యుద్ధాలు చేయడానికి వెళ్తూ శంకు చక్రాలు నాకు ఇస్తే నేను యుద్ధం చేస్తాను అని అడుగుతారట. స్వామివారు ఒప్పుకుని ఆయన శంకు చక్రాలు ఇచ్చేస్తారు. అందుకే ఆ ఆయన తర్వాత యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత అడుగుతారట, ఇది నాకు ఇచ్చాను అని భక్తులందరికీ రేపు తెలియాలి కదా, కాబట్టి దానికి గుర్తుగా అంటే నాకు ఇచ్చాను అని చెప్పడానికి సంకేతంగా మీ చేతుల్లో అంటే 4 భుజాలతో ఉన్న వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు కదా మనకి, ఆ పైన ఉన్న 2 చేతుల్లోనూ శంకు చక్రాలు కనిపించకుండా ఉండాలి అని అడుగుతారట. దానికి స్వామి ఒప్పుకుంటారు. ఈ శంకు చక్రాలను ఎక్కడ పెడతారంటే పుష్కరంలో పెడతారట. అందుకే అక్కడ స్నానాలు చేసినప్పుడు పుష్కరంలో ఆ తీర్థం తీసుకోవడం మంచిది అని అప్పుడు అనుకునే వాళ్ళట ఆ కాలంలో. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ విగ్రహము బౌద్ధులకి సంబంధించింది అని, వైష్ణవులకు సంబంధించిందని, శైవులకు సంబంధించిందని ఒక కొంత గొడవ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడున్న యాదవ రాజు వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తున్న రామానుజుని గారిని పిలిచి ఇది వైష్ణవ విగ్రహమా శైవ విగ్రహమా దాన్ని నిరూపించమని అడుగుతారు. అప్పుడు స్వామికి సంబంధించిన శంకు చక్రాలు అక్కడ తీసుకొచ్చి పెట్టి డమరకము తర్వాత గద తర్వాత త్రిశూలము అన్ని అక్కడ పెట్టేసి స్వామివారి గుడి తలుపులు మూసేసి నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నీ గురించి నువ్వే ప్రూవ్ చేసుకోవాలి, నిన్ను నువ్వే నేను ఇక్కడ ఉన్నాను, ఇది వైష్ణవ సాంప్రదాయమైన విగ్రహాన్ని నిరూపించుకోవాలి అని రామానుజులు గారు ప్రార్థించి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి చూసినప్పుడు శంకు చక్రాలు మళ్ళీ చేతుల్లో కనిపిస్తాయిట ఫ్రెండ్స్. ఇది రియల్ గా జరిగినది. అందుకనే అప్పుడు రామానుజులు గారు శాసనం చేశారట. 3 శాసనాలు చేస్తారు. ఏంటి అంటే శంకు చక్రాలు అలంకరణగా ఉన్నట్టుగా చూపించాలి. అంటే అవి పట్టుకున్నట్టుగా కాకుండా గోల్డ్ తో తయారు చేసినవి పెడతారు ఫ్రెండ్స్. ఓకేనా, అవి ఎప్పుడు తీయకూడదు, అవి అలానే ఉండాలి. రెండోది వక్షస్థలం మీద ఆయనకి అమ్మవార్లు ఇద్దరు ఉండాలి, పద్మావతి అలివేలు మంగ ఇద్దరు ఉండాలి అని ఆదేశించారట. మూడవది ఏంటి అంటే నామం. ఈ త్రిపుండం అనేది ఆయన ఎలా అయితే నిర్ధారించారో అదే సైజులో అలా పెట్టాలి అని ఈ 3 శాసనాలు రామానుజులు గారు చేశారు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారంటే గురువారం స్నానం చేసి నిజపాద దర్శనం అన్న దగ్గర మాత్రమే వీటిని ఆ అంటే మామూలుగా సన్నగా పెట్టిన బొట్టు మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా అప్పుడల్లా ఆయన రామానుజు గారు ఎలా చెప్పారో అలాగా ఆ త్రిపుండాన్ని చూపిస్తారట. ఇందులో నేను తెలుసుకున్నంత వరకు వెంకటేశ్వర ఆలయంలో జనరల్ గా జరిగిన వాటిలో చాలా రకాలైన విశేషాలు మహత్యాలు చెప్పుకుంటారు ఫ్రెండ్స్. దీంట్లో కొత్తగా నేను చదివి తెలుసుకున్న దాంట్లో ఒకటి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటి అంటే 1979లో అనుకుంటాను, అప్పుడు ప్రసాద్ గారు అనే ఆయన ఆ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ గా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. ఆ సమయంలో ఒకానొక టైంలో అంటే ఆలయం తలుపులు మూసేసి అందరూ బయటకు వచ్చేసిన తర్వాత మధ్యరాత్రి టైంలో 5 నిమిషాల పాటు ఆగకుండా లోపల ఉన్న గంటలు మోగుతూనే ఉన్నాయట ఫ్రెండ్స్. ఇదొకటి విశేషంగా చెప్పుకునే వాళ్ళట అప్పటి కాలంలో. తర్వాత ప్రసాద్ గారికి ఒక రోజు తన అనుభవాన్ని గురించి రాశారు. దాంట్లో ఏమని చెప్పారు అని అంటే ఒకసారి ఆయన ఆఫీస్ లో కూర్చుని ఉండగా ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో ఏమని అంటుందంటే నువ్వు ఏదైనా చేసి ఒక గాయనికి కొంచెం హెల్ప్ చేయాల్సి ఉంది, అది నువ్వు నీ వల్లే అవుతుంది అని తిరుపతి దేవస్థానం నుంచి ఆవిడకి సహాయం అందించాలి అని ఒక లెటర్ వస్తుంది. ఆ గాయని ఎవరు అంటే వేరే వాళ్ళు ఎవరో కాదు ఫ్రెండ్స్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అయితే ఆ రాసింది ఎవరు అంటే కంచి పెరుమాళ్ళ గారు. ఇది చూసిన ఆయన ఎంతో షాక్ గురవుతారు. అదేంటి ఆవిడకి నేను సహాయం చేయడం ఏంటి అని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే అప్పటికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆవిడ పారితోషికాలు ఏం తీసుకోరట ఫ్రెండ్స్. ఎక్కడన్నా గాన కచేరీ చేయడానికి వెళ్తే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని వచ్చేస్తారు కానీ డిమాండ్ చేయడం అనేది లేదు. ఇంత ఫ్యాన్స్ ఉన్న ఈవిడ ఇంత ఫైనాన్షియల్ గా సఫర్ అవుతున్నారు ఏంటి అని అనుకుంటారట. ఆయన ఎంక్వైరీ చేస్తే ఆయనకు తెలిసింది ఏంటి అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక పత్రిక లాస్ వచ్చింది. ఆ లాస్ మూలంగా వాళ్ళు ఉన్న ప్రాపర్టీ మొత్తం అమ్మేసుకుని వాళ్ళు ఊళ్ళో ఉన్న ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎలా ఉంటారు అని అంటే ఎవరిచ్చినా ఏమి తీసుకోరు ఫ్రెండ్స్, గుత్తగా ఇస్తామంటే అసలు తీసుకోరు. అలాంటి ఆవిడని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనకి ఎన్నో రకాలైన కీర్తనలు ఆలపించిన ఆవిడకి ఏదైనా ఫేవర్ చెయ్యమని పెరుమాళ్ దగ్గర నుంచి కంచి పీఠాధిపతి దగ్గర నుంచి ఈయనకు లెటర్ వస్తుంది. అప్పుడు సభామండలి అంతే ఆయన కింద ఉన్న అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఏం చెయ్యొచ్చు అని బాగా ఆలోచించి
ఏం చేయాలో అందరూ డిస్కస్ చేసుకుంటుంటారు. అయితే రోజువారీ పనిలో భాగంగా ఈయన కూడా తిరుపతి లోపలికి వెళ్లి గర్భగుడిలో దండం పెట్టుకొని బయటకు వచ్చేటప్పుడు ఇదే ప్రార్థిస్తారు. స్వామి నాకొక దారి చూపించు. సుబ్బలక్ష్మి గారికి నేను ఏదో రకమైన హెల్ప్ చేయాలి. అది భగవంతుడి ఆజ్ఞగా అనుకుంటున్నాను నేను అని చెప్పుకొని బయటకొచ్చేస్తారు. బయటకు వచ్చేటప్పుడు సడెన్‌గా ఆయన ఆగిపోతారు. ఏంటి అంటే ఆహ్, ఆ ద్వారం దాటేసి అంటే గుడి దాటేసి బయటకొచ్చినప్పుడు అక్కడ ఒక నలుగురు కూర్చొని జానపద గీతాలు పాడుకుంటూ ఉంటారు. ఆ పాటలు విన్నప్పుడు ఆ పాటలకి పులకించిపోతాడట ఆయన. తెలుగులో జానపదాలు పాడుతున్న పాటలకి ఆయన పులకించిపోయి ఒకసారి ఆగిపోయి అవి చాలా శ్రద్ధగా వింటాడు. అవి విన్న తర్వాత ఆయనకి ఐడియా వస్తుందన్నమాట. ఆయన ఒకసారి నవ్వుకుంటాడు. అక్కడ ఎలా చెప్పారు అంటే ఆయన నవ్వుకున్నారు అనంటే శ్రీవారు నవ్వారు అని అర్థం. శ్రీవారు నవ్వారు అంటే ఏంటి? ఈయనకొక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఇచ్చింది ఎవరు అంటే భగవంతుడే. ఆయన శ్రీవారు ఒక్కసారి నవ్వుకోగానే ప్రకృతి అంతా పులకించింది అని చెప్తారు. అప్పుడు ఆయన ఒక కార్‌లో సుబ్బలక్ష్మి గారి దగ్గరికెళ్తారు. ఆవిడ కనిపించరు. వాళ్ళ హస్బెండ్ ఉంటారు. ఆయనతో మాట్లాడతారు. ఇలా మేమొక ప్రపోజల్‌తో వచ్చామండి. తిరుపతి నుంచి వస్తున్నాను. మీరు ఎన్నో సార్లు ఎన్నో రకాల కీర్తనలు చేశారు. ఈసారి భగవంతుడి కోసం కొన్ని అన్నమాచార్య కీర్తనలు ఇప్పటి వరకు వెలుగులోనికి రానివున్నాయి కొన్ని. అవి వెలుగులోకి తీసుకురావాలి అని అనుకుంటున్నాము అని చెప్తారు. ఆయన మొదట సరే అంటారు. తర్వాత ఏమని చెప్తారంటే, సుబ్బలక్ష్మి గారు ఇప్పటి వరకు తమిళ్‌లోనే పాడారు గానీ, తెలుగులో తను పాడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో తనకంత రిస్క్ ఇవ్వడము అంత కరెక్ట్ కాదేమో అని అంటారు. ఇప్పుడు ఎలా చెప్పాలా అని ఆయన ఆలోచిస్తుంటారు. ఈ లోపల సుబ్బలక్ష్మి గారు బయటకొస్తారట. ఆవిడ బయటికి రాగానే ఈయన లేచి నమస్కరిస్తారు ప్రసాద్ గారు. అప్పుడు ఆవిడ ఆయన లోపలికొచ్చే ముందర ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారట ఫ్రెండ్స్. ఆవిడ లోపల రూమ్ లోంచి బయటికి రాగానే ఆ విగ్రహం కనిపిస్తుంది ఫస్ట్ ఆవిడకి. అది తీసుకోగానే కళ్ళలోంచి నీళ్ళలా కారిపోతూ, "పెరుమాళ్ నా కోసం నువ్వొచ్చావా ఇంత దూరం" అంటారంట ఫ్రెండ్స్. ప్రసాద్ గారు షాక్ అయిపోతారట. ఏంటి ఆవిడ అలా అన్నారు అని. అప్పుడు చెప్తారనమాట. ఇలా నాకు మీరు తెలుగులో కొన్ని గేయాలు పాడాల్సినున్నది. అన్నమాచార్య గారి పాటలు కొన్ని వెలుగులోనికి రానివి. అవి తిరుపతి ద్వారా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆవిడ సరేనంటారు. అని ఆయన చెప్తారు. మీరు పారితోషికం ఏమి ఇవ్వక్కర్లేదండి. నేను ఉత్తగా కూడా స్వామి సేవలో ఉన్నాను నేను. కాబట్టి నేనొచ్చి పాడతానండి. కానీ వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఆవిడకేదో సహాయం చేయాలని కదా! అందుకని ఆయన వెంటనే ఏమని చెప్తారు అంటే, ఇది తిరుపతి వాళ్ళు ప్రింట్ చేస్తున్న కాపీలన్నీ ఫ్రీగా ప్రజలకేమి ఇవ్వరండి. డబ్బులు తీసుకునే ఇస్తారు. మినిమమ్ అమౌంట్ ఎంతో పెడతాం కదా! దానికోసమని మీకు కూడా ఇలా ఇవ్వాలి అని అనుకున్నాము అని చెప్తారు. ఆవిడ చివరికి కాంప్రమైజ్ అయ్యి సరే అంటారు. అలా వచ్చినవే పంచరత్న మాలికలు. మీరు కావాలంటే మీరు చూడండి ఫ్రెండ్స్. దాంట్లో గణపతి పంచరత్న దీపికలు అని ఉంటాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసినవి. ఇదంతా ప్రసాద్ గారు ఏమని చెప్తారంటే, ఇది నా వల్ల నన్ను ఇన్‌స్ట్రుమెంట్ గా పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఆడించిన లీల అని చెప్తారు. అంతేగాని ఆయన నేను చేశాను అని ఎక్కడా చెప్పరు. ఇలానే ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. వేదవ్యాస్ గారు కూడా ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వర్షాలు లేవట ఫ్రెండ్స్. ఇక ఇంకొన్ని రోజులు ఇంకా వారం రోజుల్లో ఇంకా వర్షాలు లేకపోయింది అంటే కంప్లీట్‌గా అన్ని డ్యామ్స్ క్లోజ్ అయిపోతాయి. ఎలక్ట్రిసిటీ ఉండదు. ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడతారు అనుకున్న టైంలో అక్కడ తిరుపతిలో వాళ్ళు వరుణయాగం చేస్తారు. ఆ వరుణయాగం ఏంటంటే అన్ని క్రతువులు సాంప్రదాయబద్ధంగా ఋత్విక్కుల్ని పిలిపించి చేయించి ఫైనల్‌గా అయిపోయిన తర్వాత చక్రాన్ని తీసుకొని వెళ్లి స్వామివారి విగ్రహాలు తీసుకొని వెళ్లి పుష్కరంలో స్నానం చేయాలి. అప్పటి వరకు ఎండలు మండిపోతున్నాయట. ఆయన పుష్కరం దాకా వెళ్ళేటప్పటికి, వెళ్తూ ఉన్న టైంలో సడెన్‌గా మబ్బులొచ్చేసి విపరీతంగా వర్షం. ఎలా అంటే ఒక అడుగు గూడా ముందరకు వేయలేనంత వర్షం పడిందట. ఆయన తన అనుభవాల్లో రాశారు. అంటే కలియుగంలో ప్రత్యక్షంగా మనకు కనిపించే భగవంతుడెవరు అనంటే వెంకటేశ్వర స్వామి. నిజంగా మనకేదన్నా బాధ అనిపించినప్పుడు ఆ స్వామిని అనుకుంటే మనక అలాంటి మనకెలాంటి కష్టాలైనా తీరిపోతాయి. అందుకే ఆయన్ని ఆపద మొక్కులవాడు అని, కలియుగ శ్రీ వెంకటేశ్వరుడు అని మనం పిలుస్తాం ఫ్రెండ్స్. అసలు నిజంగా ఆయన గురించి చెప్పేంత అవకాశం నాకిచ్చినందుకు నిజంగా మీ అందరికి నేను చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్ నేను ఈ మధ్య కాలంలో కొంతమందిని కలిసాను. ఈ వై వై వెంకటేశ్వర స్వామి గురించి ప్రచారం చేస్తున్న వాళ్ళని ఎంత నమ్మకంగా చేస్తున్నారు అనంటే, మనం నిజంగా మనసు పెట్టి ఆయన ప్రార్థించాము అనంటే మనం అనుకున్నవి చే తప్పకుండా మనం అనుకున్నవి చెయ్యొచ్చు అని నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకుంటూ. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.